మన ముందుకెళ్ళే కన్వర్జేషన్ ముందర రికార్డ్ చేస్తున్నాను, అప్లోడ్ చేయొచ్చు కదా యూట్యూబ్ లో. పర్వాలేదు సార్, చెప్పండి చేయండి. చెప్పండి చెప్పండి, బర్త్డేలు చెప్తారా, ఏదో చెప్తున్నారు కానివ్వండి. ఆ అంటే క్వశ్చన్ చూసారు కదా సార్, ప్రాబ్లం చూడలేదు ఉంది నేను, ఫస్ట్. క్వశ్చన్ చూడలేదు, చెప్పండి. క్వశ్చన్ క్వశ్చన్ మా బాబుకి హియరింగ్ లాస్ వచ్చింది సార్ బై బర్త్. ఓకే ఓకే, సో ప్రస్తుతానికి ఏం వినట్లేడు. సో ఓకే సారీ. దానికోసం మేము సర్జరీ చేసాము, అది కొంచెం కాంప్లికేటెడ్ అయింది. అండ్ నార్మల్ గా హియరింగ్ వాళ్ళకంటే తనకి ఇంకా ఎక్కువ ఉంది. హియరింగ్ లాస్ హియరింగ్ వాళ్ళకంటే లాస్ ఎక్కువ ఉంది. మాకు ఎక్కువ ఉంది. ఓకే. ఎందుకు అంటే అబ్నార్మాలిటీ ఇన్ ఫార్మేషన్ అని చెప్పారు వాళ్ళు. బట్ స్టిల్ దే డిడ్ ఇంప్లాంట్. ఓకే ఓకే. ఎంతో కొంతవరకైనా హెల్ప్ అవుతది అన్నట్టుగా చేశారు. ఓకే, దాని మీద థెరపీలు అవన్నీ నడుస్తున్నాయి. ఓకే. మా నా ప్రాబ్లం ఏంటి అంటే, ఈ బాబు ఇలా ఉన్నాడు, ఇంకో బాబుకి కానీ ఇంకో బేబీకి కానీ వెళ్తే సేమ్ ఇలాగే ఉంటుందా? నార్మల్ గా మెడికల్ టెస్ట్లు అన్ని నార్మల్ వచ్చాయి, ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్తున్నారు. బట్ నో వన్ నోస్, ఇట్స్ ఆల్ డిసైడెడ్ బై గాడ్. ఫియర్ ఉంది. ఓకే ఓకే. సో Fear నేనేంటిది, ఉంది. So నెక్స్ట్ చైల్డ్ బర్త్ కలిగితే సక్సెస్ఫుల్ గా ఉంటుందా అనేది క్వశ్చన్. హెల్త్ పరంగా కానీ కర్మ ఎలాగుంది, పాజిటివ్ కర్మ ఉందా, నెగటివ్ కర్మ ఉందా, ఇలాగే ఈ బాబు ఇబ్బంది పడ్డట్టే అలాగే ఇబ్బంది పడతాడా? మేము అసలు సెకండ్ కిడ్ ఎందుకు అనుకుంటున్నామంటే, పిల్లలతో ఉంటే త్వరగా రికవరీ అవుతారు. అవునవును. ఒక్కడే ఉంటే ఒక్కడే వెళ్ళిపోతాడు. ఇంకా డిఫికల్టీ ఉన్నప్పుడు సెకండ్ థాట్స్ ఉంటుంది కదా. రైట్. అది మా మెయిన్ ఇంటెన్షన్. బట్ మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం. కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వలేకపోతున్నారు మీరు. డాక్టర్స్ చెప్తున్నారు జెనెటిక్ ఇష్యూ బాబుకి ఏం లేదు, అది ఏదో ప్రాబ్లం అయ్యింది అని చెప్తున్నారు. బట్ కొంతమంది డాక్టర్స్ జెనెటిక్ ఇష్యూ లేనిది ఇది జరగదు అని చెప్తున్నారు. రిపోర్ట్స్ అయితే నార్మలే వచ్చాయి, రిపోర్ట్స్ నమ్మితే. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నేను ఆస్ట్రాలజరు, జస్ట్ ఏదో రోడ్ మీద కలిసినోడిని, ఒక గంట చెప్పి వెళ్ళిపోతాను. సో యూ టేక్ రిస్క్ అండ్ యువర్ ప్రోగ్రెస్, యువర్ ప్రెగ్నెన్సీ అండ్ ఎవ్రీథింగ్. సో సార్ నేను మీ దగ్గర ఇంతకు ముందు కూడా కన్సల్టేషన్ తీసుకున్నారా? ఓకే ఓకే ఓకే. నాకు పెళ్లి అప్పుడు కూడా ఇలాగే ప్రాబ్లం వచ్చింది, ఏంటి ఎలాగ వెళ్తుంది అంటే నేను మీ దగ్గర తీసుకున్నాను. సో నేను ఇప్పటికీ వింటానే ఉంటాను మీరు చెప్పింది. ఓ థ్యాంక్ యూ. ఏం చెప్పినా మరి దానిలో ఏం చెప్పినావు? దాంట్లో మీరు సంతాన సమస్యలు ఉంటాయని చెప్పారు ఒకటి. లైఫ్ అంత ఫాస్ట్ ఫార్వర్డ్ ఏముండదు, ఓకే ఓకే ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ ఎప్పుడు ఆ కన్వర్సేషన్ లో ఓన్లీ కెరీర్ రిలేటెడ్ ఉంది. టైం డిఫైన్ గా చెప్తాం కదా, టైం టు టైం వెళ్తుంది కదా. ఓకే రైట్. ఓన్లీ కెరీర్ రిలేటెడ్ ఉంది. బట్ సంతానంకి సంబంధించిన అట్లాగే ఏమీ లేకుంటే ఓకే, ఓన్లీ ఒక ఈ లైన్ చెప్పారు అంతే. ఒక లైన్ చెప్పాము, ఒక లైన్ వర్క్ అయింది. సరే, అన్ఫార్చునేట్లీ వెరీ సాడ్. అది ఇప్పుడేమో కొంచెం డీప్ గా అంటే రిలేషన్షిప్ ఎలా ఉంటుంది హస్బెండ్ తో, కిడ్స్ ఎలా ఉన్నారు అంటే వాళ్ళు ఇప్పుడు ఇదయింది, దీని తర్వాత మరి బాబుకి మాటలు వస్తాయా రావా, అన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. బాబుకి ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్? 2 years 4 months. 2 months తక్కువే. 2 years. చిన్నగా మాట్లాడతలేడా? సౌండ్స్ మాత్రమే ఇంక్రీజ్ అయ్యాయి, మాట్లాడతలేడు. ఇంకా మాట ఏమి రాలేదు. ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ హియరింగ్ వింటంటే లిప్ ని అబ్జర్వ్ చేస్తా కదా, లాంగ్వేజ్ డెవలప్ అయ్యేది కాబట్టి మేబీ ఆ రీజన్ వల్ల కొంత డిలే అవుతున్నది అనుకుంటా. మళ్ళీ బాబుకి నాకు కూడా అంటే మీరు అప్పుడు చెప్పారు, నేను ఏదైనా దాన్ని పట్టుకుంటే అందులోకి డీప్ గా వెళ్ళిపోతాను అని. మీరు ఇంకొక లైన్ నాకు చెప్పారు అప్పుడు, మీరు ఒకవేళ ఎగ్జాంపుల్ గా చెప్పారు, ఆస్ట్రాలజీ పట్టుకుంటే మీరు అందులో కూడా మీకు నాలెడ్జ్ వస్తుంది అని. నేను అలాగే పట్టుకున్నాను, నాకు అందులో కూడా కొంచెం వచ్చింది. సో బాబుకి ఏమైపోయింది అంటే 6, 8, 12 కనెక్ట్ అయిపోయాయి. ఏమైంది బాబుకి? 6, 8, 12 హౌసెస్ అన్ని కనెక్ట్ అయిపోయాయి. ఓకే. 8th లార్డ్ దశలో పుట్టాడు. ఓకే, ఇప్పుడు నేను ఎవరి చార్ట్ చూడాలి? మీ చార్ట్? నా చార్ట్ చూస్తే నా చార్టే చూడండి. ఓకే, బర్త్ డీటెయిల్ చెప్పండి. 6th January 1992.
ఓకే. మీరు ఏ ఇయర్లో కన్సల్టేషన్ తీసుకున్నారు? టైమ్ ఆఫ్ బర్త్? 2019 ఓకే ఓకే, చాలా రోజులైంది. రైట్. 5 PM. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? అందమరి. మందమర్రి, హా. ఆదిలాబాద్ డిస్టిక్ కిందకి వచ్చింది కదా? మంచిర్యాల ఇప్పుడు ఓకే ఓకే, ఆదిలాబాద్. అదే అదే అదే. మన మన సాఫ్ట్వేర్ ఇంకా స్టేట్లను కూడా డివైడ్ చేసిందో లేదో, సో అక్కడ అయిపోయింది. ఒక్కసారి టైం వెరిఫై చేద్దాం. ఈ బర్త్ టైం అయితే కరెక్ట్గా ఉన్నాడు. బర్త్ టైమా అంటే ఐ మీన్ నోటెడ్ బై పేరెంట్సా? అవును అవును, లాస్ట్ టైం మీరు కూడా ఓన్లీ అంతే చెప్పారు. 456 అలా చెప్పారు. ఆహా, అవునా? ఒకసారి చూస్తాను, నేను మళ్ళీ చూస్తాను. మిథున లగ్నం చూడండి. వచ్చింది, రవి నక్షత్రంలో పుట్టారు, ఉత్తరాషాఢ నక్షత్రంలో. అవునవును. 1621కి వెనక్కి వెళ్ళాలి. ఓకేనా? 1651 తీసుకుంటే సరిపోతుంది. అంటే అప్పుడు మనకు అంత శక్తి లేదు, అంటే రెక్టిఫికేషన్ కొంచెం బెటర్ అయినా నేను. సో అప్పుడు ఓకే. అప్పుడు అదే చేశాను కాబట్టి దాన్ని వాదించి అట్టనే పట్టుకొని నా మిస్టేక్ని క్యారీ ఫార్వర్డ్ చేయను. సో లేదు. 1651 ఈజ్ అ రైట్ బర్త్ టైం. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న నాలెడ్జ్తో ఓకే రెక్టిఫై చేసింది. ఓకే. ఓకే. సో నేను కూడా నెక్స్ట్ చూసుకోవాలనుకున్నప్పుడు 1651 పెట్టుకోవచ్చు. 1651 వేసుకోండి, మీరు కూడా చూసుకుంటున్నారు కదా. ఓకే ఓకే. ఏ ఇయర్లో పెళ్ళైంది? 2020. 2020లో పెళ్ళైంది. ఓకే, సరే సరే. సో ఇప్పుడు ఆస్ట్రాలజర్ ఏం చేస్తాడు? ఇప్పుడు మీరు కూడా నేర్చుకుంటున్నారు, ఉన్నది చూసి ఉన్నది అని చెప్పి తెలుసుకోవడం తప్ప చేసేదేం లేదు, అవునా? మిగిలిందంతా మెడికల్గానే మనం అంటే కొంచెం ప్రయత్నం చేయడం. కొంచెం హోప్ ఏమన్నా వస్తుందా లేదా అంతే. నేను మార్చేవాడిని కాదు, చూసేవాడిని అంతే. అర్థమైందా? సో అది ఎట్లా ఉంది అనేది. మరి ఏం చేయండి, చెప్పనా వద్దా? అయ్యో చెప్పండి. ఓకే. సో ఇక్కడ చూడండి, గురువు అనేవాడు పుత్రకారకుడు, అట్లనే సప్తమాధిపతి. ఓకే. సో ఆ సప్తమాధిపతి అనేవాడు వక్రించాడంటే దెర్ ఇస్ నో మ్యారేజ్, అంతేనా? ఓకే కానీ వక్రించిన గురువు రాహుతో కూడా సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల క్యాన్సిలేషన్ వచ్చింది, అంటే పెళ్లి అయ్యేదానికి అవకాశం ఇచ్చాడు ఆయన. ఓకే, ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది, ఓకే మీరు రవి నక్షత్రంలో పుట్టారు, అవునా? రవి నక్షత్రానికి కనెక్ట్ అయినప్పుడు గవర్నమెంట్ కాంట్రాక్ట్ కానీ, లేదంటే గవర్నమెంట్ వర్క్, గవర్నమెంట్ జాబ్ ఇట్లాంటిది ఏదైనా ఇవ్వచ్చు. లేదంటే డాక్టర్ కానీ, పేషెంట్ కానీ, లేదంటే హెల్త్ సంబంధించినవి ఇట్లా హ్యాండిల్ చేసే ఒక సిచ్యువేషన్ అయినా ఇవ్వచ్చు. ఆ రవి ఎలా ఉన్నాడు? రాహుతో కలిసి ఉన్నాడు. అంటే రవి అఫ్లిక్ట్ అయ్యాడా? అంటే హెల్త్ కాంబినేషన్ అనేది డిస్టర్బ్ అయిందా? చార్ట్లో థర్డ్ లో ఒక వక్రత దోషం ఉంది, థర్డ్ లార్డ్ డిస్టర్బ్ అయ్యాడు. ఓకే. సో అక్కడ హెల్త్ అనే మ్యాటర్స్ అనేవి చాలా గట్టిగా ఇన్వాల్వ్మెంట్ ఇస్తా ఉన్నాయి. ఓకే. సో అంటే అది మీ పర్సనల్ హెల్త్ అవ్వచ్చు, లేదంటే కుటుంబ ఆరోగ్యం అవ్వచ్చు. ఇప్పుడు సప్తమంలో మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి. ఓకే, సప్తమంలో ఉన్న మల్టిపుల్ ప్లానెట్స్ లో రాహు ఆల్రెడీ దిగ్బలాన్ని పొందాడు. సో రాహు దిగ్బలాన్ని పొందిన తర్వాత ఇంకా క్వశ్చనే లేదు, రాహు లీడ్ చేస్తున్నాడు. ఓకే, రాహు స్టార్ లార్డ్ అయిన వాడు శుక్రుడు 6 ఉన్నాడు. రాహు బలంగా సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఇట్స్ నాట్ మోస్ట్లీ అక్కడ ఏమి చెయ్యట్లేదు. ఓకేనా? అది గనక వేరే దాన్ని లీడ్ చేసి ఉంటే మ్యారేజ్ని స్పాయిల్ చేసేవాడు. కానీ మీకు 20% ఈగో క్లాషెస్ ఉంటాయి, అది ఎవడేం చేయలేడు. అది తెలుసు కదా. మీకు ఏదైనా ఒక సజెషన్ లాగా చెప్పాలి కానీ మిమ్మల్ని ట్రికీగా ఇరికించినట్టు చెప్తే మీరు దాన్ని తీసుకోలేరు ఖచ్చితంగా. సో డిస్టర్బ్ అవుతారు. మిమ్మల్ని పాయింట్ చేస్తే నచ్చదు, సజెషన్ చెప్పాలి అంతే. ఓకే కాదా? అవునా కాదా? మీరు ఇది చెప్తున్నారా సార్? అవునవునవును, చెప్తున్నాను, అడుగుతున్నాను కన్ఫర్మేషన్. ఓకే. అంటే నాకు ఎవరైనా లైక్ క్రిటిసిజం లాగా అనిపిస్తే నేను తీసుకోలేను సార్. అదే చెప్పేది, మిమ్మల్ని ఏదైనా మాట అంటే తీసుకోలేరు, అది నేను చెప్పేది. నేను తీసుకోలేదు సార్ దాన్ని. ఆ మాట అని వస్తుంది అంటే నేను అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడము, లేకపోతే ఆ టాపిక్ వాళ్ళ దగ్గర తీయకపోవడమో చేస్తాను. అది చెప్తా ఉన్నాను. సో మా హస్బెండ్ తో నాకు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఆ ఈగో క్లాషెస్ ఉన్నాయని చెప్తున్నాను. ఆ ఈగో క్లాషెస్ రిలేషన్షిప్ లో కనబడతాయి. అవి 20% 30% కనబడతాయి. మిగిలినది రాహు అనేవాడు డామినేట్ చేశాడు కాబట్టి ఏంటంటే రిలేషన్షిప్ విల్ బి సక్సెస్ఫుల్, ఫైన్, నడుస్తుంది. అర్థమైందా? ఏమీ కాకుండా రాహు కాపాడుతున్నాడు. ఓకే ఓకే. తర్వాత ఇక పంచమాధిపతి అయిన వాడు
పంచమాధిపతికి ఏమన్నా దోషం ఉందా? పుత్రకారకుడికి దోషం ఉంది. పంచమాధిపతికి కుటుంబాధిపతికి మనం దోషాన్ని ఐడెంటిఫై చేయాలి. కుటుంబాధిపతికి ఓకే. దోషం ఉంది. కుటుంబాధిపతి అనే చంద్రుడు రవి యొక్క నక్షత్రంలో ఉంటే రవి డిస్టర్బ్ అయ్యాడు, అవునా? కుటుంబాధిపతి అవును. నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం అష్టమంలో ఉంది, అదొక దోషం. సో అది ఒక దోషము, ఇది ఒక దోషము, ఇక్కడ కొంత అనేది ఉంది. ఓకే, కొంత అనేది ఉంది, ఆల్రెడీ ఇచ్చింది. సరే, ఇప్పుడు వివాహం అప్పుడైంది కదా 2020కి వివాహం జరిగినప్పుడు చూడండి, 2020 జూన్ ముందు అయిందా తర్వాత అయిందా? ఆగస్ట్ 2 అయింది సార్. అంటే 2020 ఆగస్ట్, అదే జూన్ తర్వాత మీరు అయింది. ప్రెడిక్ట్ చేసింది జూన్. నేను మీకు ఫోన్ చేశాను, చేశారా? వచ్చింది అన్నట్టుగానే చెప్పారు. ఏం చెప్పాను? సరిపోయింది క్యాలిక్యులేషన్, 2 months అటు ఇటుగా అన్నారు సార్. ఓకే ఓకే, జూన్ చెప్పాము, మీకు ఆగస్టులో అయింది అంతేనా? అంతే సార్. మరి పెళ్లి చూపులు ఎప్పుడు చూసుకున్నారు? సార్ నాది వేరే సార్, ఓకే ఓకే, లవ్ కమ్ అరేంజ్డా? ఓన్లీ లవ్ సార్, అందులో అరేంజ్డ్ ఏం లేదు సార్. ఓకే ఓకే, లవ్ అండ్ మ్యారీడ్ డైరెక్ట్లీ. ఓకే, ఆహా. ఓకే అంటే ఓకే, అది ఎప్పుడు ఎప్పుడు మేము చేసుకుంటాం అన్నట్టుగా మీరు అడిగారు అంతేనా? అడిగారు, మీరు అది ముందుకు వెళ్ళేటట్టు కనిపిస్తలేదు, మీరే కష్టపడాలి అన్నారు. ఆల్ ఆఫ్ సడన్ అన్నారు, అన్ని సడన్ గా అయిపోయినాయి. ఓకే రైట్, పని చేసింది కదా. అంటే ఓకే, మీరు ఇది చెప్పినవన్నీ నాకు వచ్చినాయి సార్ యాక్చువల్ గా అయితే. ఓకే ఓకే, ఇది ఎప్పుడు అసలు ఫస్ట్ ఎప్పుడు ప్రపోజ్ చేయడం అదంతా ఏ ఇయర్ అది? ఆ ఇయర్ చెప్పండి, అది ఫస్ట్ మనం అసలుగా టైం తీసుకోవాలి, మ్యారేజ్ టైమింగ్ అది తీసుకోవాలి. అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ఇయర్ లో స్టార్ట్? అది 2009 సార్. 2009. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. 2009లో 2 సైడ్ కదా? 2 సైడ్. ఓకే, 2009. ఓకే, ప్రోగ్రెసివ్ 10th హౌస్ అనేది 19 degrees ఉంది, నెటల్ యురేనస్ 20 degrees ఉన్నాడు. సో నెటల్ యురేనస్కి 9 and 10 మధ్యలో మీకు స్క్వేర్ అవుతా ఉందన్నమాట. స్క్వేర్ అయినా కూడా అది రెట్రోగ్రేట్ అయ్యింది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. అంటే ఏంటంటే మీ అది మ్యారేజ్ అనేది స్ట్రైట్గా అవ్వదమ్మా, కొంచెం ఇబ్బంది పెట్టి అవుతుంది అమ్మా అని చెప్తా ఉంది. సో 9 December నుంచి 12 August మధ్యలో మేజర్ రిలేషన్షిప్ టర్న్ అయింది అక్కడ, అర్థమైందా? అంతే. అక్కడ రాహుభుక్తి ఉంది. 9 అంటే 9 అదే 9 December నుంచి ఎక్కువగా ఉంది యాక్చువల్గా. ఓకే, 9 ending లో ఎక్కువగా ఉంది. ఓకే రైట్, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం మళ్ళీ టైంకి వద్దాం. ఓకే, కేతుభుక్తి, ఇక అదే మనం మేజర్ టైమింగ్ ఆఫ్ మ్యారేజ్గా తీసుకోవాలి లవ్ కేసులో. ఇది టెక్నికల్గా మ్యారేజ్ ప్లేస్ అవ్వడం, లీగల్లీ యూఆర్ గెట్టింగ్ మ్యారీడ్, బీయింగ్ టుగెదర్ అంతే. తర్వాత కేతుభుక్తి జరిగింది. కేతుభుక్తి తర్వాత శుక్రుడి భుక్తి జరిగింది. శుక్రుడి స్టార్ని మల్టిపుల్ ప్లానెట్స్ ఆక్యుపై చేశాయి. శుక్రుడు స్టార్లో అంటే 21 జూన్ నుంచి 24 జూన్ మధ్యలో మీరు బ్లెస్డ్ విత్ ద చైల్డ్, అంతే కదా? అంతే సార్. అప్పుడు శుక్రుడు ఎలా ఉన్నాడు? శుక్రుడు స్టార్ని మల్టిపుల్ ప్లానెట్స్ ఆక్యుపై చేశాయి కాబట్టి శుక్రుడు స్టార్లో అయినవాడు అష్టమాధిపతి అయ్యి, అంటే 6, 8 ఆపరేట్ అయ్యాయి. వ్యయాధిపతి అనేవాడు షష్టంలో ఉండడం ఒక విపరీత యోగం. ఆయన మళ్ళీ అష్టమంలో ఉన్న నక్షత్రంలో ఉంటూ అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు. అది ఒక చూడండి, మీకు తృతీయం మాట్లాడడం, తర్వాత వినడం కదా ముఖ్యంగా. సో మాట్లాడడం, వినడం ఇది. సో కాబట్టి ఆ సౌండ్ సంబంధించింది మనకి అది ఇస్తా ఉన్నది. ఓకే సరే, ఓకే, ఇక్కడి నుంచి చూస్తే నెక్స్ట్ సరే, అదొక ట్విస్ట్ ఉంది కానీ కాంబినేషన్ ప్రోగ్రెషన్స్ ఏమీ ఇష్యూ లేదు. ప్రోగ్రెషన్స్ ఇష్యూ లేవు కాబట్టి ప్రోగ్రెషన్ ఇష్యూ ఎందుకు లేదు? ఉంది, ఒక ఆస్పెక్ట్ జరిగింది మీకు 2021 తర్వాత 2022 జనవరి అరౌండ్ ద మూమెంట్లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ సాటర్న్ని కంజైన్ చేసిపోతున్నాడు, అర్థమైందా? ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఆ 22 జనవరి తర్వాత మీరు కన్సీవ్ అయ్యారా? మే సార్, 22 మే. ఓకే, అదే సో ఇంచుమించుగా అదే 22 జనవరి టు 23 జనవరి మధ్యలో కన్సీవ్ అయినప్పుడు ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ర్యాపిడ్ కంజంక్షన్ విత్ నెటల్ సాటర్న్ అనమాట. సో అది ఒక డెసిషన్ తీసుకున్నారు, ముందుకెళ్ళిండు, అదొక ట్విస్ట్ ఇచ్చింది అక్కడ. సరే, ఓకే, దాని తర్వాత చూద్దాం. తర్వాత ప్రోగ్రెసివ్ 10th హౌస్. సరే, 23, 24లో వేరే ఒక ఇంప్రూవ్మెంట్, వర్క్ పరంగా, ఫైనాన్స్ పరంగా కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందా మరి మీ? కాకపోతే మీ వారికి సార్ ఇంకా ఈ బాబుతో అయిపోయింది నాకంతా, అన్ని బంద్ చేశాను సార్, ఇంకా ఏం చేయట్లేదు. మీ హస్బెండ్ వర్క్ కూడా ఏమీ ప్రోగ్రెస్ అవ్వలేదా? ఆయనది కొంచెం ఎప్పుడు ప్రోగ్రెసివ్ మోడ్ లోనే ఉంటుంది సార్, హైక్ ఉండదు, బట్ ఎప్పుడు ప్రోగ్రెసివ్ మోడే. ఓకే ఓకే, స్టెప్ బై స్టెప్ ఎదుగుతోంది అంతేనా? అంతే.
ఓకే 20 నుంచి ఎప్పుడు కూడా కానీ ఎదుగుతోంది, డీలా 20 పడింది, నుంచి కూడా డీలా ఎదుగుతోంది, పడింది. 20 నుంచి ఆ, కూడా ఆ, ఎదుగుతోంది. నా పెళ్ళైనప్పటి నుంచి ఆయనకి మంచిగానే అయింది సార్. మంచిగా అదే మంచిగా వెళ్తా ఉన్నది. ఓకే ఓకే ఇప్పుడు మీరు మళ్ళీ ఇంకొక సెకండ్ ఇష్యూ కోసం చూస్తున్నారు మీరు. ఓకే యాక్చువల్గా చైల్డ్ బర్త్ గురించి చెప్పడానికి ఇక్కడ సన్ బుక్త్ వచ్చింది, సన్కి నాట్ ఓకే. మూన్ బుక్త్ వచ్చింది, మూన్కి నాట్ ఓకే. మార్స్ బుక్త్ వచ్చింది, మార్స్ స్టార్లడ్, మార్స్ స్టార్లడ్, ప్రోగ్రెసివ్ సన్ 27 degrees, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ. ఎస్ కొంచెం 26 నవంబర్ తర్వాత నేను ఆలోచన చేయమంటానండి, అర్థమైందా? 26 నవంబర్ టు 27 డిసెంబర్ మధ్యలో రికమెండ్ చేస్తాను. అది అంటే ఒకవేళ 26 నవంబర్ టు 27 డిసెంబర్ లోపల పుడితే పర్వాలేదా సార్? అక్కడ బెటర్ అని నా ఫీలింగ్, బట్ కాకపోతే నా మీద కంప్లీట్లీ డిపెండ్ కాకండి, ఎందుకంటే లైఫ్ లాంగ్ నన్ను తిట్టుకోకండి మళ్ళా. అర్థమైందా? సరే సార్. నాలెడ్జ్ వచ్చి నా మీద స్పెషల్ అక్షంతలు వేయించుకోవడం ఎందుకు. సో ఇక్కడ మీకు సన్ బుక్తిని మూన్ బుక్తిని నేను అవాయిడ్ చేశాను. ఓకే ఇక్కడ కొంత దోషం ఉంది, అయిపోయిందని నేను అనుకుంటున్నాను, అర్థమైందా? ఆ దోషం ఏదైతే ఉన్నదో ఇక్కడ కొంతవరకు జరిగిపోయిందని అనుకుంటున్నాను. ఓకే సప్తమంలో ఉన్న రాహు బాగానే ఉన్నాడు కాబట్టి ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ నెగిటివ్ రిజల్ట్. ఆ మార్స్ బుక్తి చిత్ర దశ, మార్స్ స్టార్ లార్డ్ అయిన వాడు కేతు లగ్నం మీద ఉన్నాడు. ఓకే మార్స్ స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలేదు, లగ్న భావం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ ఎక్స్టైల్ ఇస్తున్నాడు, కానీ ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మూన్ కూడా స్క్వేర్ అవుతుంది, మిక్స్డ్ ఆస్పెక్ట్ జరుగుతూ ఉన్నది. సో ఇమీడియట్గా కాన్ఫిడెంట్గా లేదు, అర్థమైందా? కన్సీవ్కి రికమెండ్ చేయట్లేదు. సో అక్కడ మీరు ఒకసారి ఆలోచించండి. ఓకే అక్కడ మీరు ఆలోచించి మీరు స్టెప్ తీసుకోండి. సో మీరైతే నేనేమి చెప్పలేను, కానీ మీరు మెడికల్గా ఒక డెసిషన్ తీసుకొని మీరు ముందుకు పోవాలి. అంటే నేను మీ కేసుని సాల్వ్ చేయలేకపోయినా, ఫెయిల్ అయిపోయినా నేను. ఓకే ఓకే రైట్. ఇంకా ఓకే సార్. ఇంకా స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఏమైనా ఉందా సార్? స్పిరిచువల్ ప్రోగ్రెస్ అంటే మీరు ఏం చేస్తున్నారు స్పిరిచువల్ ప్రోగ్రెస్ కోసం? ఇప్పుడు నాకు ఒక గురువు వచ్చారు, అది నిజమేనా? అంటే అది బాగా నడుస్తుందా లేకపోతే మధ్యలోనే అయిపోతుందా? ఏం చేస్తున్నారు ఆయన? ఏం చెప్పారు, ఎలా చేయాలి పూజలు ఏంటి ఏం చెప్తారు అంతే. పూజ ఎలా చేయాలి అనేది చెప్తారా? అప్పుడప్పుడు కొన్ని మంత్రాలు ఇస్తారు, నాకు ఒక్కదానికే కాదు చాలా మంది ఉన్నారు, అందులో గ్రూప్ నేను ఆఫ్ పీపుల్, ఒక్కదాన్ని. అర్థమైంది, గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే 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 మంచి క్వశ్చనే. ఓకే ఎప్పుడు వచ్చింది ఇది మీకు ఈ ఆప్షను? పోయిన సంవత్సరం 2024 దసరా అనుకోండి. ఓకే ఓకే అసలు వీళ్ళందరినీ ఫాలో కాకుండా మనం చేసుకోలేము ఇది? అంటే కొంచెం ముందుకెళ్ళాలి ఎలాగా అని. అవును ఒక మంత్రం తీసుకున్నాం సరిపోయింది కదా, ఆ ఒక్కదాంతో ముందుకు ఓకే. పోలేమా? అష్టాక్షర పంచాక్షర పట్టుకొని ముందుకు పోలేమా? అడుగుతున్నాను సార్, మీరు ఏం సజెస్ట్ చేస్తారు? నేను అడిగేది అదే, ఒకటి జాలదా అంటున్నా ఒక జీవితానికి. చాలు సార్ నార్మల్ గానే అయితే. నేను అంటే, అడిగేది క్లియర్ గా అర్థం చేసుకోండి, ఒకటి పట్టుకొని ఆహా, మనం అట్లా ఒక ప్రోగ్రెస్ నిమిషం కాలేమా లైఫ్ లో అని అడుగుతున్నాను. ఎన్ని మంత్రాలు కావాలని అడుగుతున్నా. మంత్రాలు ఎక్కువ అని కాదు సార్, మనం ఎప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒకళ్ళు ఉంటే వాళ్ళు పుష్అప్ చేస్తూ ఉంటే పోతా ఉంటది ఏం బండి. పుష్ చేయాలి? నువ్వు 10,000 జపం చేసావా, 1,00,000 జపం చేసావా లేదని పుష్ చేసి అడగాల, క్వశ్చన్ చేయాలి. కాంటాక్ట్ లో ఉంటే ముందుకు వెళ్తాము, లేదు అంటే అన్ని అక్కడే బంద్ చేసి ఆగిపోతాము అని నా డౌట్, నాకు అనిపిస్తుంది. అట్లా లేదు అని అట్లా అవ్వదు. సో బేసికల్ నేను ఏం చెప్తాను అంటే ఇక్కడ మీ గురువు అనేవాడు వక్రిగా ఉన్నాడు, అవునా? నాకు అందుకే అడిగాను ఈ క్వశ్చన్ అదే కూడా. చెప్తున్నా, వక్రిగా ఉన్నాడు, రాహుతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఓకే కాబట్టి మనం వీళ్ళందరినీ ఫాలో అవ్వడం అనేది అనవసరమైన విషయం. ఓకే ఇలాంటి ఉన్న కాంబినేషన్ని మిమ్మల్ని ఈజీగా గ్రాప్ చేసి ఒక 20 to 30 lakhs ఈజీగా కోట్ చేసి మిమ్మల్ని గ్యాంబిల్ చేయొచ్చు, ఇట్లా ఉన్న కాంబినేషన్ ఉంటే. ఓహో. మిమ్మల్ని ఎట్లయినా ట్రాప్ చేయొచ్చు అనమాట. ఇట్లా ఏదో ఒక పూజ చెప్తా, ఏదో ఒక అద్భుతమైన హోమం చెప్తా,
మిమ్మల్ని ఆహా. ఎట్లయినా భయపెట్టగలుగుతాను. నువ్వు ఎట్లా భయపడతావు అనేది కూడా గ్రిప్ ఉంటుంది. ఓకే. కాబట్టి అసలు నువ్వు ఏం ఫాలో కాకుండా నువ్వు ఏది నమ్ముతున్నావో నువ్వే డైరెక్ట్ గా ఫాలో గా అని చెప్తాను నేను ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఫ్రీగానే అన్ని చెప్తున్నా కూడా మనం ఫ్రీ ఏమి పెయిడ్ అనేది వెళ్ళొద్దా? కాదు. ఈ ఒక ఎక్స్ నుంచి వైకి ట్రావెల్ అవుతాం, వై నుంచి జెడ్ కి ట్రావెల్ అవుతాం, ట్రావెల్ అవుతూనే ఉంటాం. ఓకే, ఇది ఇక్కడ స్టాప్ చేసేయాలి అని చెప్తారు ఆ, మీరైతే. అసలు వీళ్ళందరినీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని చెప్తాను నేను. మీ కేసులో అందరి కోసం కాదు, అందరి సంగతి వదిలిపెట్టేయండి. వాళ్ళకి వర్కౌట్ అయిందేమో ఓకే. వదిలేసేయండి. మీకుగా మీరు సెల్ఫ్ లెర్నింగ్. ఎందుకంటే మూలా నక్షత్రంలో లగ్నాధిపతి సప్తమంలో ఉన్నాడు, ఆ కేతు అధిపతి లగ్నం మీద ఉన్నాడు. కాబట్టి మీకు స్పిరిచువల్ గ్రోత్ అనేది మీరు స్క్రాచ్ నుంచి థియరీని అర్థం చేసుకొని మీకుగా మీరు బిల్డ్ చేసుకునేది ఇది మీ చార్ట్లో. నైన్త్ లార్డ్ అనేవాడు ఎయిత్ లో ఉన్నాడు. నైన్త్ లో ఉన్నాడా? లేడు కదా. ఈ ఎయిత్ లో ఉన్నాడు అంటే ఏంటిది? నువ్వు మాట్లాడడం ఆపేసేయాలి అంటే వీళ్ళ ఎవరితో కాంటాక్ట్ ఏం లేదు. ఎయిత్ అంటే డోంట్ టాక్ అంతే, అర్థమైందా? సో అది చెప్తా ఉన్నాడు అనమాట. కాబట్టి మనం దాన్ని ఫాలో అయ్యేది లేదు. అట్లనే గురువుకి రెట్రో ఉన్నది అంటే ఎవరు వచ్చేది లేదు అక్కడ, మనది మనకే రియలైజ్ అవుతుంది అని చెప్తా ఉంది. 8th హౌస్ ఇంక్లినేషన్ అనమాట. మీకే రియలైజ్ అవుతుంది. సో మళ్ళీ ఇంకోళ్ళని ఫాలో అయ్యేదేమున్నది? ఓకే. మన దగ్గరే ఉన్న విషయం కోసం మనం ఊరంతా తిరుగుతాం సంకలో పిల్లిని పెట్టుకొని. ఈ రియలైజేషన్ ఎట్లా వస్తుంది సార్ ఇప్పుడు? మీరు ఏదో ఫాలో అవుతున్నారు కదా, ఆల్రెడీ ఒక మంత్రం తీసుకున్నారు కదా, అది జాలని చెప్తున్నా. ఓకే. ఓకే. అదే చేస్తా ఉండండి, ఓకే. మళ్ళీ కొత్తది దాన్ని ఏం చేయాలి? పట్టుకుంటే సరిపోతుంది. అదే ఇంకోటి మీకు రియలైజేషన్ కలుగుతుంది, క్లారిటీ వస్తూ ఉంటది. చేస్తా ఉండండి, ఒకే లైఫ్ లో అంతా అయిపోదు కదా. ఇంకొక దీనికి ఎక్స్టెన్షన్ ఇది, ఇప్పుడు నాకు 8th హౌస్ స్ట్రాంగ్ ఉన్నట్టేనా సార్, లేకపోతే అది వీక్ ఉన్నట్టా? బీభత్సంగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు. పాజిటివ్ గా, నెగిటివ్ కాదు, పాజిటివ్ గా ఓకే. బాగుంది అంటే నేను మంగళ ఎవరికైనా స్థానం బాగుంది. హీలింగ్ చేస్తే అది ఎవరికైనా హీలింగ్ చేస్తే అది సెట్ అవుతుందా సార్? అమ్మో, హీలింగ్ అంటే ఏం చేస్తారు? ప్రాణిక్ హీలింగ్ చేస్తారా? క్రానిక్ హీలింగ్ ఇక్కడి అంటే నుంచి సార్ నాకు చెయ్యిలో ఇలా తెలియదు. తిప్పితే అక్కడ ఎవరికైనా ఏదైనా అయిద్దా? అర్థం కాలేదు, చెప్పండి. కాదండి, ఇక్కడి నుంచి చెయ్యిలో ఇలా తిప్పితే వేరే వాళ్ళకి ఎక్కడన్నా ఏదైనా జరుగుద్దా అని అడుగుతున్నా. ఏమో సార్, నేను నేర్చుకుంటున్నా రేకి అనుకోండి అదే ప్రస్తుతానికి అయితే రేకి, అది ప్రాణిక్ హీలింగ్ ఇట్లాంటియా? అంతే. ఓకే ఓకే, అంత ఎక్స్పీరియన్స్ లేదు దాని గురించి చెప్పేంత నాకు. ఆ, అది మీకే తెలియాలి. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నాకు ఎక్స్పీరియన్స్ లేదు దానిలో. సో నేను ఆ, దాని లేనప్పుడు, నాకు టాలెంట్ లేనప్పుడు మళ్ళీ దాని గురించి నేను కామెంట్ చేయలేను కదా. అంతే సార్. ఓకే, 8th హౌస్ అయితే బాగున్నది. 8th హౌస్ నాకు తెలిసినంత వరకు మీరు అకల్ట్, నాలెడ్జ్, యోగా ఇవన్నీ నేర్చుకోవడానికి పాజిటివ్గా పనిచేస్తుంది. మీకు ఆయుర్దాయ యోగాన్ని ఇస్తుంది. ఇంతవరకు తెలుసు నాకు, నా చదువుకున్నంత వరకు. ఇంకా సార్ మీకు ఇప్పుడు నేను ఇది నేర్చుకుంటున్నా కానీ నేను ఇది దీంట్లో ఎక్కువ ముందు పోతలేను సార్, ఎందుకు? సో అది రైట్ టైంలో ఎప్పుడు మనం చాలా నేర్చుకుంటాం. నాకు పాటలు పాడడం ఇష్టము, గిటార్ కొట్టడం ఇష్టం, ఇవన్నీ చాలా ఇష్టాలు ఉన్నాయి నాకు. ఎన్నైనా నేర్చుకోవచ్చు, కానీ దాది నీ లైఫ్ చేంజరా కాదా అనేది తెలుసుకోవాలి మనం. అదే ఇప్పుడు నాకు దీని మీదనేమో ఇంట్రెస్ట్ ఉంది, ఇదేమో అప్లికేషన్ చేస్తుంటే ఇక చూడండి ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను ఓకే, అట్లా కాన్ఫిడెన్స్ వస్తలేదు. అవును. సో మీరు హీల్ చేయాలని అంటే యువర్ గోయింగ్ టు బి ఏ డాక్టర్, అంతే కదా. మీరు డాక్టర్ అవుతున్నారని అంటే మీకు సన్ బాగుండాలా వద్దా? అఫ్లిక్టెడ్ సన్ ఎట్లా పనిచేస్తుంది? ఓకే. అర్థమైందా? సో అంటే అది మనకి సెట్ అయ్యే విషయం కాదు అది. మీకు అడ్డులో ఆపి ఒక పెద్ద దొంగ అడ్డుపుల్ల వేసాను అనుకోకండి, ఓకే? అది మనది కాదు. నేనేమంటానంటే మీకు ఇంకా ప్రాణిక్ హీలింగ్ కన్నా మంచి ఆప్షన్ ఒకటి చెప్పనా? చెప్పండి మరి చెప్పండి. మీరు నచ్చలేదు అనొద్దు. పర్వాలేదు చెప్పండి సార్. దానికన్నా ఇప్పుడు అక్కడ ధనస్సులో అవన్నీ ప్లానెట్స్ ఉన్నాయి కదా, ఓకేనా? సో ఎవరికైతే హాస్పిటల్లో కానీ లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో కానీ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానీ హార్ట్ రిలేటెడ్ డిసీజ్ కానీ ఇట్లా ఏదో సఫరింగ్ లో ఉంటారు కదా, వాళ్ళకి వీలైతే ఫుడ్ కానీ సర్వీస్ కానీ ఏదన్నా వెళ్ళి చేయండి. ఓకే. సర్వీస్ చేయండి, అర్థమైందా? సన్ అనే వాడికి అఫ్లిక్షన్ ఉంది, మీరు సర్వీస్ చేయాలి. యువర్ నాట్ ఏ డాక్టర్, యువర్ సపోర్టర్ టు ద పేషెంట్. ఓకే. ఓకే. అంటే మీరు సర్వీస్ చేయాలి. ఇప్పుడు మనం చైల్డ్ కి సర్వీస్ చేస్తున్నాం ఇక్కడ, అట్లనే అక్కడ కూడా వెళ్ళి సర్వీస్ చేయమని చెప్తాను నేను. మీకు అంత హీలింగ్ అవన్నీ నేర్చుకోవడానికి టైం దొరుకుతుంది అంటే 4 గంటల్లో 3 గంటలు అది నేర్చుకోండి, 1 గంట ఇది చేయండి. ఓకే సార్. నచ్చలేదు కదా నేను చెప్పింది?
అదేం లేదు సార్, నేను నార్మల్ గా డొనేషన్స్ అవి చేస్తాను. వద్దు ఆ డొనేషన్ But ఎవరికి direct- అవసరం లేదు, అర్థమైందా? ఆ, ఆ, వెళ్ళి డైరెక్ట్ చేస్తేనే లెక్క. అదే ఇప్పుడు అదే అందుకే నేను ఒకడికి direct- నువ్వు యాపిలో లడ్డువో చేతిలో మరమరాలు ఉండిచ్చి ఇచ్చావు, ఆడు తింటున్నాడు, ఆడి కళ్ళలో ఆనందం నువ్వు ఆ డొనేషన్ లో ఆన్లైన్ పేమెంట్ లో చూడగలుగుతావా అని అడుగుతా నేను. ఓకే. ఓకే కాదు, చూడగలుగుతారా చూడలేరా అని అడుగుతున్నా. చూడలేను చూడలేను టింగ్ సార్, అని రైట్ మార్క్ తెలీదు. వచ్చే మెసేజ్ వస్తుంది, దానిలో కనిపిస్తుందా హ్యాపీనెస్. ఉమ్, ఉమ్. మన దగ్గర డబ్బులు పోతే గ్రీన్ గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ కొడతాడు, ఎందుకంటే మనం బాధపడకూడదని సెల్ ఫోన్ లో ఆ సింబల్ పెట్టారు. ఇంటూ మార్క్ కొట్టాలి కదా డబ్బులు పోయినప్పుడు. అంతే. అది రైట్. ఇంకా ఇప్పుడు ఇది సెట్ అవుతుందా సార్ బాబుది? బాబుది మనం చెప్పలేం కదా, డాక్టరే చెప్పాలి. అర్థమైంది? ఇక్కడ దోషం ఉందని మనం ఐడెంటిఫై చేస్తాం తప్ప, అప్పుడు కూడా అదే చెప్పాం కదా, దోషం కొంచెం ఉంది అని చెప్పి ఐడెంటిఫై చేసిన కుటుంబాధిపతి ఇది ఉంది కాబట్టి కొంత ఉంది. అంటే మనకి ఇష్యూ వచ్చినప్పుడు ఏది 100% కాదు కదా, మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, దాన్ని సాల్వ్ చేయించడానికి ట్రై చేయాలి. టైం అనేది ఎలా ఉంది, దశలాడు రాహు దశ జరుగుతూ ఉన్నది. రాహు కొంతవరకు బాగున్నాడు కాబట్టి 24-25లో కొంతవరకు ఆస్పెక్ట్ కూడా బెటర్గా ఉంది కాబట్టి ఇక్కడే ఇప్పుడు కొంత ఆల్రెడీ చేయించానని చెప్తున్నారు కదా ట్రీట్మెంట్. దాని తర్వాత నెక్స్ట్ మూన్ బుక్తి వస్తూ ఉన్నది. మళ్ళీ సన్ బుక్తి మూన్ బుక్తి ఎక్స్పెక్టెడ్గా లేవు, అర్థమైందా? సన్ బుక్తి మూన్ బుక్తి ఎక్స్పెక్టెడ్గా లేవు. మార్స్ బుక్తి వచ్చినప్పుడు ట్రై చేయండి ఏదైనా ట్రీట్మెంట్. ఇంక ఇది ఒక్కటే అనుకుంటా కదా, ఇక మనం ఇంగ్లీష్ మెడిసిన్ తప్ప వేరే దాన్ని ఏది వాడేటట్టు ఉండదు ఈ కేసులో, మీ కేసులో. అర్థమైందా? అంత థెరపీ లేదు సార్, ఇంకా మెడిసిన్ కూడా ఏం లేదు. అదే కదా ఇష్యూ, అదే ఇష్యూ. మొత్తం థెరపీ మీదనే. ఆ థెరపీ ఏమో బాబు కదా సార్, అవునవును, కొంచెం ఏజ్. సో మేబీ అక్కడ మార్స్ బుక్ వచ్చినప్పుడు ఏదన్నా ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్ దొరుకుతుందేమో. 26 నవంబర్ 27 డిసెంబర్ అప్పుడు ఆలోచిద్దాం, సరేనా? ఓకే సార్. ఈ తర్వాత ఇప్పుడు జూపిటర్ వస్తుంది సార్, మీరు ఏం చెప్పారంటే నాకు లాస్ట్ టైం ఒక పెద్ద అదేదో వస్తుందని చెప్పారు, ఏదన్నా ఇన్స్టిట్యూట్ లాగా పెడతానని చెప్పారు, ఇప్పుడు కూడా అట్లనే ఉందా సార్? అప్పటికిప్పటికి మారిపోయిందా అని అది కనుక్కుంటున్నారా? అదే అంటే మీకు అంటే గురు దశ జరుగుతూ ఉంది కాబట్టి మీకు టీచింగ్కి ట్రైనింగ్కి అవన్నీ కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయి. మీరు కావాలంటే దాని మీద ప్రయత్నం చేస్తే లెక్క. ప్రయత్నం ఏం చేయట్లేదు అనుకో, ఆ జూపిటర్ అలానే ఉంటాడు, అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్ అక్కడ అలానే ఉంటుంది, మనం దానిలోకి వెళ్ళం అంతే. మీరు ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా? ప్రయత్నం చేస్తే అవి పని చేస్తాయి. ప్రయత్నం ఏం ఇప్పుడు ఇది చేయకపోతే నేర్చుకుంటున్నాను సార్, మరి ఇప్పుడు ఈ ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నా, దీని మీద ఏమైనా పెడతానా సార్ క్లాసులు ఆస్ట్రాలజీ చెప్పడము? 3-8-12 కదా, థర్డ్ లార్డ్కి దెబ్బ పడింది. థర్డ్ లో గురువు ఉన్నాడు కదా, పర్వాలేదు. 8th లార్డ్ బాగానే ఉన్నాడు. 12th లార్డ్ వీనస్, సో బాగానే ఉన్నాడు. వీనస్ లగ్న లార్డ్ 6th లార్డ్తో అసోసియేట్ అయి ఉన్నాడు. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు లర్నింగ్ ఆఫ్ ఆస్ట్రాలజీ? 20? అంటే ఎప్పటి నుంచో ఉంది సార్, కాకపోతే ఇక ప్రాపర్ గా ఒక కోర్స్ నేర్చుకుందంటే పోయిన సంవత్సరంలో నాకు కోర్స్ వచ్చింది. కోర్స్ నేర్చుకున్నారా మీరు ఎక్కడన్నా? పర్లేదు. జ్యోతిష ప్రవీణ నేర్చుకున్నాను సార్. ఓకే ఓకే ఓకే. 23-24లో కొంచెం లర్నింగ్ బాగానే అయినట్టు కనిపించింది. 10th హౌస్ ట్రైన్ ఎటల్ మార్క్ జరిగింది. నేర్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, నేర్చుకోండి, మనం ప్రయత్నం చేయడమే. అదైనా అది కూడా ఈ స్పీచ్ కమ్యూనికేషన్ టీచింగ్ జ్యోతిషం చెప్పడం కూడా టీచింగ్ కిందకే వస్తుంది. ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అట్లా చేయొచ్చా సార్? చేయండి, ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? అడుగుతున్నాను సార్, మళ్ళీ తీరా అదంతా పెట్టినాక అంత వేస్ట్ అవుతుందేమో అట్లా ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ఎవరైనా కానీ ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ గాల్లో ఎగిరిపోరు కదా. సో ఆ ఫెయిల్యూర్స్ అన్ని స్టెప్పింగ్ స్టోన్సే కదా. సో ఒకటి కాకపోతే రెండో మెథడ్ ట్రై చేస్తాము. ఒక అనుకున్న దాని మీద ఒక డైరెక్షన్లో ఉండాలి. ఇప్పుడు మీరు రేకి అంటారు, మళ్ళీ ఆస్ట్రాలజీ అంటారు, ఇంకా అట్లా 4-5 వాటితో అది కాకండి. కుజబుద్ధులు ఉన్నారు మీకు, అర్థమైందా? 4-5 వాటితో అటు ఇటు వెళ్ళకండి, ఒక డైరెక్షనల్గా వెళ్ళండి. ఇప్పుడు ఇవి రెండు ఒకటి కాదా సార్? ఇప్పుడు ఆస్ట్రాలజీ అన్ని ఒక దాంట్లోకి వస్తాయి కదా? అదంతా డిఫరెంట్ సబ్జెక్ట్, అదంతా ఒక కేటగిరీ అయినప్పటికీ కూడా మీరు డిఫరెంట్ వాటి మీద టైం ఇన్వెస్ట్ చేస్తే మీరు ఒక దాని మీద ఎట్లా ఎక్స్పెక్టెన్సీ వస్తారు? అవునా కాదా? అది ఫోకస్డ్ గా ఒక దాని మీద వెళ్ళండి. 2 పడవల మీద కాళ్ళు వేద్దని చెప్తారు కదా, అది నేను చెప్పేది. ఓకే ఓకే, సరేనా మరి? ఆల్ ది బెస్ట్. ఓకే సార్. ఫైనల్ ఒకటే సార్, ఇప్పుడు ఈ రెండిట్లలో ఆస్ట్రాలజీ చూస్ చేసుకోమంటారా, రేకి చూస్ చేసుకోమంటారా? ఆస్ట్రాలజీ చూస్ చేసుకోమంటాను, రేకికి బదులుగా వెళ్ళి సర్వీస్ చేయమని చెప్తాను.
ఓకే సార్. అర్థమైంది. ఏదైనా మీకు కావాల్సింది ఏంటి? హీలింగే కదా, మీ వల్ల మంచి జరగాలని కోరుకుంటున్నారు. అంతే. అది జరుగుతుందిలే నా మరి. వల్ల 10 మంది బాగుండాలి. మరి ఇంకేంది, వెళ్ళి దాంతో సర్వీస్ పాటు చేయండి, నేను బాగుంటారు. వాళ్ళు కూడా బాగుండాలి. ఇమీడియట్ గా గ్లాస్ మజ్జిగ తాగి చాలా బాగా ఇచ్చావమ్మా అని చెప్తారు. ఆ ఇంకొకటి సార్, ఈ మ్యారేజ్ లైఫ్ ఇంకా బాగుంటది కదా, ఎందుకంటే అక్కడ దానిలో కుజుడు ఏమి వచ్చాడు పెద్ద అక్కడ చాలా నాకైతే ప్రాబ్లం ఏమీ కనబడలేదు మ్యారిటల్ లైఫ్ లో. అది ఒక 20%. సాఫీగా వెళ్ళిపోతది కదా. అవును, బాగుంది కాబట్టే బాగుంది బాగుంది అని పదే పదే చెప్తున్నాను. ఇక ఆ బాధ ఏదైతే ఉన్నదో అది మీ వారి సమస్య, మీది కాదు. అర్థమైందా? ఓకే. అది ఆయన పడతారులే, వదిలేసేయండి. ఓకే సార్. సరే, ఓకే. ఆల్ ది బెస్ట్. నమస్తే. థ్యాంక్ యూ సార్.